ఎంఆర్పి రేట్లు అనగా ఇంతకుముందు ఏ ఎంఆర్పి పెట్టినాడు వాటిని ఇప్పుడు ప్రస్తుతం ఏ స్లాబ్ అయితే ఏ ప్రోడక్ట్ అయితే 12% నుంచి 5%, 28% నుంచి 18% వచ్చిందో ఆ స్లాబ్ ప్రకారం మాత్రమే విక్రయించాలి. వాటికి సంబంధించిన డీటెయిల్ సమాచారం మొత్తం అంతా డిస్ప్లే చేసిన ప్రతి షాపుకు సంబంధించిన ప్రతి ఐటెం సంబంధించి ఈ ప్రోడక్ట్ ఇంతకుముందు 2.0 ముందు ఎంత ట్యాక్స్ ఉంది, 2.0 తర్వాత ఎంత ట్యాక్స్ ఉంది అనేది ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడమే ఈ జిఎస్టీ 2.0 యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంతకుముందు ఉండే రేటుకి అమ్ముతామంటే కుదరదు. ప్రజెంట్ తగ్గిన చిన్న డౌట్ సార్ ఇప్పుడు దీంట్లోనే, ఇప్పుడు గతంలో ఎక్కువ ట్యాక్స్ కట్టి తీసుకుని వస్తూను తక్కువ ట్యాక్స్కి ఇవ్వడానికి వీలు కాదు కదా వ్యాపారస్తులకు. ఉంది సార్. ప్రజెంట్ ఏ ట్యాక్స్ అయితే ఉందో 2.0 తర్వాత ఇంతకుముందు 28% ఉంది, ఇప్పుడు 18%కి ఇవ్వాలి. మనకి ఎంఆర్పి అప్పుడు పాత ఎంఆర్పి ఉంటుంది, ఆ ఎంఆర్పిని తగ్గించి ఎంఆర్పిని మార్చి ఇవ్వాలనే కదా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఎంఆర్పి రేట్ ఏది ఉంది ప్రజెంట్ ఏ స్లాబ్ ఉందో ఆ రేట్కి ఇవ్వాలనే మెయిన్. ప్రోడక్ట్ ముందే బయటకు వచ్చింది. అలా ఇవ్వని వాటికి సంబంధించి మీరు ఏమంటే గ్రీవెన్సెస్ రైజ్ చేస్తే దానికి సంబంధించి మేము యాక్చువల్ చర్య తీసుకుంటాం. వాటి ప్రోడక్ట్ ముందే బయటకు వచ్చింటుంది. ఈ జిఎస్టీ 2.0 కన్నా ముందు ప్రోడక్ట్ బయటకు వచ్చింది, దాన్ని తగ్గిస్తారు. దాన్ని తగ్గిస్తారు. దాని గైడ్లైన్స్ ప్రకారము ఎట్లా ఉండే దాని ప్రొసీజర్ తీసుకుని దాన్ని తగ్గిస్తారా, అది కూడా తగ్గిస్తారు ఎంఆర్పి కన్నా కూడా. ఇప్పుడు మనకు ప్రొసీజర్ ఇచ్చారు సార్, గైడ్లైన్స్ ఇచ్చారు 2.0 సంబంధించి గైడ్లైన్స్. ఆ గైడ్లైన్స్ ప్రకారము ఏ ట్యాక్స్ ఉంటే ఆ ట్యాక్స్ మాత్రమే మనం పే చేయాల్సి వస్తుంది. అంటే అప్పుడు మ్యానుఫ్యాక్చర్ రేట్ చూసుకోవచ్చు మనం దాని మీద. ఇప్పుడు తయారు రేట్ ఉంటే దాంట్లో మనకు ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఇప్పుడు ఆ ప్రొసీడింగ్స్లో ప్లేస్ ఆఫ్ సప్లై, టైమ్ ఆఫ్ సప్లై ఉంటుంది. వాటిని సంబంధించి మనం చేసుకుంటాం, చర్యలు తీసుకుంటాం.